అసలు బేసిక్‌గా టెర్రరిస్ట్ మైండ్ అనేది ఇంత క్రూరల్‌గా ఇప్పుడు కూడా మూర్ఖంగా ఉంటుంది గానీ, ఇంత బ్రెయిన్ మీద, ఆత్మాభిమానం మీద, ఈ మనస్సు మీద కొట్టాలన్న ఆలోచన ఈ టెర్రరిజంకి ఎందుకొచ్చిందంటారు సార్? అంటే చూడండి, ఎప్పుడు కూడా శత్రువు మేధస్సుతో ఆలోచిస్తున్నాడు. హ్మ్. శత్రువు చాలా ఇంటెలెక్చువల్‌గా ఆలోచించి మా భావాల మీద కొడుతున్నాడు. ఓకే. వీళ్ళు కలిసికట్టుగా ఉన్నారురా బాబు, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు, వీళ్ళని విభజిద్దాము, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు మానసికంగా ఆలోచించుకుంటారు. ఈరోజు చూడండి, అటాక్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, ఆర్మీ జనరల్ మాట్లాడతాడు, వాళ్ళందరూ ఏంటండి మేము అటాక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. నాకు నవ్వొస్తుంది చూస్తుంటే, అరే నీ దేశంలో ఉన్న వాళ్ళకి తిండి లేక గతి లేక చచ్చిపోతున్న పరిస్థితిలో నువ్వేం అటాక్ చేస్తారా? సింపుల్ చెప్పాలంటే మొరిగే కుక్కలు కరవ్వు అని చెప్పడానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ టైంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్నారు కదా, అది వినిపిస్తుంది. ఈ క్షణంలో అన్ని ఉన్న ఇస్తారా అణిగిమణిగి ఉంటుంది అన్న నిదానంతో భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేసే విధంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో సరైన జవాబు చెప్పాలి, ధీటైన జవాబు చెప్పాలి. మన ప్రశాంతత దెబ్బతీస్తున్నారు, మన ఐక్యతను దెబ్బతీస్తున్నారు, ఖచ్చితంగా ధీటైన జవాబు చెప్పే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏ నిర్ణయంతో అనగానే మేము నిలబడున్నాం.